మీరు మా సినిమాకు రావద్దు అని ప్రేక్షకులకు తమ టికెట్ రేట్లతో చెప్తున్నట్లుంది మన దర్శక నిర్మాతల తీరు చూస్తుంటే. ఏదో ఒక సినిమాకు రేట్లు పెంచారంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాకు రేట్లు పెంచుతూ పోతే అసలు థియేటర్లకు ఆడియన్స్ రావాలా వద్దా అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు కూడా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తున్నారు మేకర్స్. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కాస్త ఆలోచిస్తే బెటర్ అనుకుంటా. వాళ్ళు అడుగుతున్నారు కదా అని సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా వాళ్లకు రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దేశంలో ఎక్కడా టికెట్ రేట్లపై హైక్ లేదు. మనకంటే భారీ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ కూడా నార్మల్ టికెట్ రేట్లకే అమ్ముతున్నప్పుడు మనవాళ్ళు మాత్రం ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. పెద్ద సినిమా విడుదలవుతుందంటే చాలు దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు సినిమాకు 700 రూపాయల టికెట్ పెట్టారు. దానికి ముందు పుష్ప 2కు 800 అన్నారు. గేమ్ చేంజర్ 500 అన్నారు. ఇలా ఏ సినిమా విడుదలైనా దండుకోవడం మాత్రం కామన్ అయిపోయింది. డబ్బింగ్ సినిమాలకు కూడా అదనపు డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఉదాహరణకు ఇప్పుడు కూలీ, వార్ 2 సినిమాలనే తీసుకోండి. నైజాం మల్టీప్లెక్స్ల్లో కూలీ సినిమా చూడాలంటే 350 నుంచి 453 రూపాయల వరకు చెల్లించుకోవాలి. అదే వార్ 2 సినిమా కూడా అంతే. ఆ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగు సినిమా అంటున్నారు. దానికి కూడా 400 రూపాయల టికెట్ పెడుతున్నారు. అసలు ఈ రెండు సినిమాలు తెలుగు కాదు, రెండూ డబ్బింగ్ సినిమాలే. అయినా కూడా వాళ్ళను చూడాలంటే అదనంగా వాళ్లకు ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. స్టార్స్ ఉన్నారు కదా, వీకెండ్లో సరదాగా సినిమాకు వెళ్ళాలి అనుకునే కామన్ ప్రేక్షకుడి కోరికలు దారుణంగా దోచుకుంటున్నారు దర్శక నిర్మాతలు. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున నటించినా కూడా రెండు అనువాద సినిమాలే. మరి ఎందుకు వాటి అంతగా రేటు పెంచేస్తున్నారు అంటే సమాధానం శూన్యమే. అసలు మన ప్రభుత్వాలు కూడా మన సినిమాలకు కానప్పుడు ఎందుకు రేట్లు పెంచుతున్నారు అనేది కూడా ప్రశ్నే. నైజాం మల్టీప్లెక్స్ల్లో మామూలుగానే 295 రూపాయల టికెట్ ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక 245 రూపాయలకు పైగానే ఉంది రేటు. అయినా కూడా మరో 150 రూపాయలు అదనంగా పెంచుకుంటున్నారు. దీనివల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ జేబులు ఖాళీ అవుతున్నాయి. తెలుగు సినిమాలు తమిళనాడు, కేరళకు వెళ్ళినప్పుడేమో మనకు కనీసం థియేటర్లు కూడా ఇవ్వరు. కానీ వాళ్ళ సినిమాలు మన దగ్గరకు వస్తే మాత్రం సరిపడా థియేటర్లు ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా రేట్లు పెంచేసి రాజమర్యాదలు చేస్తున్నారు. తమిళనాడులో కూలీ సినిమా మల్టీప్లెక్స్ హైయెస్ట్ రేట్ 183 రూపాయలు అయితే మన దగ్గర 453 రూపాయలు. వార్ 2 హిందీ వర్షన్ 200 అయితే తెలుగు వర్షన్ 300 రూపాయలు. దీన్ని బట్టి మన ప్రేక్షకులను ఎంత బెర్రలను చేసి ఆడుకుంటున్నారనేది అర్థమవుతుంది.